from like Magadhira and even before that. రామ్ చరణ్ ఏ సినిమాలు అంటే ఇష్టం మీకు బాగా? I like Rangasthalam and recent RRR also చాలా బాగుంది. And yeah, I enjoy both of them. I also like Magadhira favorite. రామ్ చరణ్ చేసిన సినిమాలో ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? హీరోయిన్ I like Kajal so much. So yeah, గోవిందుడు అందరి వాడలే చాలా అండర్ రేటెడ్ గానీ నాకు చాలా ఇష్టం. I watched it like so many times on YouTube also. I love గోవిందుడు అందరి వాడలే. I love Kajal so much. రామ్ చరణ్ ఇష్టమా, చిరంజీవి గారు అంటే ఇష్టమా, పవన్ కళ్యాణ్, ముగ్గురు ఎవరంటే బాగా ఇష్టం? Difficult question. I like Ram Charan only. For some reason, he's very charming to me. He's very elegant అనిపిస్తుంది. I love Ram Charan. రామ్ చరణ్ ఇంకా ఎలాంటి సినిమాలు చేస్తే మీకు ఇష్టపడతారు బాగా? లవర్ బాయ్ గా చూస్తారా, ఎట్లా చూడాలనుకున్నారు రామ్ చరణ్? ఆయన లైక్ ఫ్యామిలీ డ్రామాస్ చేస్తూ ఒక డిఫరెంట్ యాంగిల్ తో వస్తున్నారు అనిపిస్తుంది. ఆల్ ది మూవీస్ హీ డిడ్ అంటిల్ నౌ దే ఆర్ లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ బట్ డిఫరెంట్ యాంగిల్ తో. సో ఐ థింక్ హీ షుడ్ కంటిన్యూ డూయింగ్ ద సేమ్. అట్లనే నాకు కూడా ఇష్టం, లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కానీ డిఫరెంట్ ట్విస్ట్ ఇట్ అన్నట్టు. రామ్ చరణ్ మీద ఫస్ట్ ఏ సినిమా చూసారు? ఫస్ట్ యాక్చువల్లీ మగధీర చూసాను ఫస్ట్. యా ఏ చదువుతున్నారు? మగధీర చదువుతున్నారు. అమ్మో ఇప్పుడు చాలా చిన్నగా ఉండి నేను చాలా చిన్నగా ఉండే. బట్ యా ఫస్ట్ మూవీ మగధీరాని. అందుకే కాజల్ ఇద్దరు కాంబినేషన్. అవును, వాళ్ళ కాంబినేషన్ చాలా అడ్మైర్ చేసేదాన్ని నేను. అండ్ ఈవెన్ వెన్ హీ గాట్ మ్యారీడ్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్. అబ్బా వీళ్ళిద్దరు చేసుకోవచ్చు కదా అని టిపికల్ ఆడియన్స్. యా సో ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్. ఐ లవ్ దట్ పేర్ ఆల్సో. ఫర్దర్ గా వాళ్ళిద్దరిది మూవీ వస్తే కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేస్తారు? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. నెక్స్ట్ శంకర్తో మూవీ ఉంది కదా, యా గేమ్ అది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక డిఫరెంట్ యాంగిల్. ఇప్పుడు వచ్చిన సాంగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి అట్లాంటి లుక్ అండ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ అది మరీ డిఫరెంట్ గా అవ్వకుండా ఉంటే బాగుంటుందని కూడా ఒక థాట్ ఉంది. సో యా. ఇప్పుడు ఈ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? దిస్ ఈస్ మై ఫస్ట్ టైం కమింగ్ టు అన్ ఈవెంట్ ఆల్సో అండ్ లైక్ సంథింగ్ about Ram Charan also. So this is my first experience. I just want to live it, just be in it. Yeah, that's it. ఎప్పుడైనా రామ్ చరణ్ దగ్గరగా చూసారా? No, never. I'm excited ఒకవేళ వస్తే చూద్దాము అని. I've never seen him. రాకపోతే డిసప్పాయింట్ అవుతారా లేకుంటే? Disappoint him avanu. I'm not having any expectations right now. So disappoint అయితే avanu. But I hope he comes. Okay. ఇంకే మీకు రామ్ చరణ్ గురించి మీకు ఏం తెలుసు బాగా? ఎట్లా ఎందుకు ఇష్టపడ్డారు? Ram Charan, to be honest, I think Ram Charan is quite like fan base prakaram he's quite underrated. Inka ekku fan base undachu. His acting skills, his dance skills, of course, like వేరే actors తో compare చేస్తారు కానీ in himself he's very different, unique, and I love the way he acts. నేను హైదరాబాద్ ఇక్కడ ఈసీఎల్ దగ్గర సక్రిపురం రత్న హోటల్లో చేస్తున్నాను. అక్కడి నుంచే వచ్చినాం. అలాగే పొద్దున్నే తెల్లజామున 5:30కి బయలుదేరి వస్తున్నాం. ఇక్కడ రత్న హోటల్ డ్యూటీ చేస్తున్నాను. అతను మా ఫ్రెండ్ విజయవాడ నుంచి పిలిపించాను. విజయవాడ. రామ్ చరణ్ ఏ సినిమాలు ఇష్టం బాగా? రామ్ చరణ్ చిరుతకా నుంచి చాలా ఆశ్చర్యగా నుంచి చాలా ఇష్టం అండి. రామ్ చరణ్ ఏ సినిమా చూసినా నాకు చాలా చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఏ సినిమాలో చూసినా. చిరంజీవి గారు ఇష్టం, రామ్ చరణ్ ఇష్టం? ఎక్కువ అంటే చిరంజీవి గారు పెదనాన్న గారు అవుతారు. ఎందుకంటే అన్నయ్య అంటే చిరంజీవి గారు పెదనాన్న గారు కదా నాకు. అంటే అన్నయ్య ఎక్కువ, చాలా ప్రాణం నాకు. 2012లో చేయించాను పచ్చబొట్టు చరణ్ అని. అలాగే వాళ్ళు 2012లో జూన్ 14 తారీఖు టైంలో పెళ్లి రోజు టైంలో చేయించాను. రామ్ చరణ్ అన్న పెళ్లి రోజు టైంలో. చిరంజీవి గారు పెదనాన్న గారు అవుతారు అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను. రామ్ చరణ్ గారు ఏ సినిమా అంటే ఇష్టం బాగా నీకు? రామ్ చరణ్ గారు ఏం సినిమా అంటే రంగస్థలం ఇష్టం. చాలా రంగస్థలం ఇష్టం. ఎందుకంటే ఊర్లో ఉండగానే 18 సార్లు చూసిన. 18 సార్లు రంగస్థలం. అంత సౌటి మేళం సినిమా యాక్షన్ చేశాడంటే నాకు చాలా పిచ్చిగా చాలా నచ్చింది సినిమా. చాలా బాగుంది, చాలా నచ్చింది. చేస్తే బాగుంటుంది రామ్ చరణ్ మీకు జోడీకి హీరోయిన్ జోడీకి రామ్ చరణ్ అన్నకి హీరోయిన్ ఏ జోడీ చేసినా చాలా బాగుంటుంది అన్న. హీరోయిన్ ఏ జోడీ అయినా చేయాలి కానీ సినిమా మాకు అక్కడ బ్లాక్ బస్టర్ అయిపోవాలి అంతే. నెక్స్ట్ సినిమా గ్రీన్ జింజర్ రాబోతుంది. సినిమా మాత్రం బద్దలైపోతుంది, మామూలుగా ఉండదు. ఇక మరి నవంబర్ అవుతుందో డిసెంబర్ అవుతుందో రిలీజ్ కన్ఫర్మ్ చేస్తారు. మేము ఊరిపోతే కంపల్సరీ బ్యానర్ వేయాల్సిందే. రామ్ చరణ్ అని ఏ సినిమా ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా సరే ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది 10 రోజుల ముందు వస్తుందా 10 రోజులు వెనక వస్తుందని ముందే తెలుసుకొని ఇద్దరం కలిసి బ్యానర్ వస్తాం. ఇతను మోగ ఆయన మాటలు రావు, ఇతనికి మాటలు రావు.
ఇద్దరం ఫ్రెండ్స్గా చేసేస్తాం. చాలా ఇష్టం, చాలా ప్రాణం ఇద్దరికి. ఇతను విజయవాడ నుంచి పిలిపించాను. నాకు చాలా నేనేదంటే అది చేసేస్తాడు. అరే రామ్ చరణ్ అన్న సినిమా రిలీజ్ అవుతుందిరా, 10 రోజుల్లో రిలీజ్ అవుతుందిరా, బ్యానర్ వేయాలరా అని చెప్తే 20 అడుగులు అయితే 20 అడుగులు. మొన్న 3 30 అడుగులు వేసినాం, 30 అడుగులు వేసినాం అన్న.